అలా నవరాత్రి డే 5 అమ్మవారు మహాలక్ష్మిగా దర్శనమిస్తారు కదా. సో ఆ శ్రీ మహాలక్ష్మి కోసం ఇవాళ క్షీరాన్నం చేస్తున్నాను నైవేద్యంగా. నేను చేసే మెథడ్లో అయితే చాలా క్విక్ గా అయిపోతుంది. ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని నెయ్యి వేడయ్యాక అందులోకి క్యాష్యూ నట్స్, ఎండు ద్రాక్ష వేపుకోవాలి. మా ఇంట్లో అయితే ఎండు ద్రాక్ష అయిపోయింది, సో ఓన్లీ క్యాష్యూ నట్స్ వేపుతున్నాను నేను. సాటర్డే ఇండియన్ షాప్ కి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి. సో అవి వేగిపోయిన తర్వాత అందులోకి పాలు యాడ్ చేశాను అనమాట. నేనైతే హోల్ మిల్క్ యాడ్ చేశాను. అవి ఒక బాయిల్ వచ్చాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసేసాను. దానికి ఒక 30 మినిట్స్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే కంప్లీట్ గా సోక్ అయి ఉంటాయి. నేనైతే ఒక 15-20 మినిట్సే కాబట్టి సోగా సోక్ అయ్యాయి. మీరు ఇందాక గమనించి ఉంటే తెలుసుండేది, బియ్యం పలుకులు కంప్లీట్ గా సోక్ అవ్వలేదు. బట్ దట్స్ ఓకే, సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ కదా. ఇంకా పూలు కోసుకొచ్చేసి ఇంకా నైవేద్యం బౌల్లోకి నైవేద్యం ట్రాన్స్ఫర్ చేసుకొని ఫస్ట్ అయితే తులసమ్మ పూజ చేసాను. మాకు ఇంకా ఫాల్ వింటర్ కదా, తొందరగానే చీకటి పడిపోతుంది. ఇప్పుడిప్పుడే సమ్మర్లో అయితే 9 అయినా వెళ్తురు ఉంటుంది, వింటర్లో ఏంటంటే 5కంతా చీకటి పడిపోతుంది. సో పూజ అయితే చక్కగా చేసుకున్నాము. మహాలక్ష్మి అవతారం కదా, సో లక్ష్మి అష్టోత్తరం చదువుకున్నాను. చక్కగా జరిగింది. మీది ఎలా జరిగింది పూజ చెప్పండి.